మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. బట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఓకే, ఫస్ట్ హాఫ్ సెల్ ఆఫ్ జరిగినప్పుడు నిన్న మళ్ళీ సెకండ్ హాఫ్ ఎక్కడి నుంచి సెల్ ఆఫ్ స్టార్ట్ అయింది, ఈ 20 ఉంది కదా, అక్కడి నుంచి సెల్ ఆఫ్ స్టార్ట్ అయింది. సో ఆ లెవెల్ కొంచెం టర్నింగ్ పాయింట్ కింద మార్క్ చేసుకుందాం. ఓకే, సిపిఆర్ తో పాటు ఎంటైర్ జోన్ కూడా ఇంపార్టెంటే, కాకపోతే దీనికి డిఫరెంట్ కలర్ ఇచ్చుకుందాం. ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ చూద్దాం, ఏమన్నా బేరిష్ క్యాండిల్ చూపిస్తుందేమో. అండ్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ట్యూస్డే అయినా సరే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, ఎందుకంటే రేపు హాలిడేలో ఉంది కదా. సో దానికోసం ఈ రోజు ఎక్స్పైరీ ఉంటుంది. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ నిఫ్టీ కూడా ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సెంట్రల్ పివట్ దగ్గర చూద్దాం, ఏమన్నా ప్రైస్ యాక్షన్ బేరిష్ గా ఉంటుందా లేదంటే ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుందో సెంట్రల్ పివట్ దగ్గర చూద్దాం. హెడ్జింగ్ కోసం లెవెల్స్ ₹5 కన్నా తక్కువ ఉన్నాయి పెట్టుకోండి. లైక్ పుట్ ఆప్షన్ అయితే 51,800 పెట్టుకుంటున్నాను. అండ్ కాల్ ఆప్షన్ అయితే 54,700 పెట్టుకుంటున్నాను. సో రెండు కూడా లెస్ దాన్ ₹5 ట్రేడ్ అవుతున్నాయి కదా. సో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అయితే సెకండ్ బార్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకుంటాం. బేరిష్ కాదు, బుల్లిషే. సో ఎంట్రీ అయితే ఇంకా ఏం లేదు సెకండ్ క్యాండిల్లో. నిఫ్టీ రైట్ సైడ్ చూస్తుంది మీరు నిఫ్టీ చార్ట్, లెఫ్ట్ సైడ్ చూస్తుంది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఓకే, సో నిఫ్టీ కూడా సెంట్రల్ పివట్ దగ్గరికి వస్తుంది. సెంట్రల్ పివట్ ఇంకా బ్రేక్ అవ్వలేదు, బట్ సెంట్రల్ పివట్ టచ్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ చూద్దాం. ప్రెసెంట్ బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు అంటే ఇది పిన్ బార్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇంకొక 24 సెకండ్స్ ఉన్నాయి. గ్రీన్ టర్న్ అయితే ఎంట్రీ అనేది తీసుకోవద్దు. అప్పుడు థర్డ్ క్యాండిల్ చూద్దాము. ఎంటర్ లెవెల్ అనేది రెసిస్టెన్స్ ఏరియానే, బట్ ట్రెండ్ కి ఆపోజిట్ గా వెళ్తున్నట్టు. సో థర్డ్ బార్ రెడ్ బార్ అయితే అప్పుడు షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే, యాజ్ ఎక్స్పెక్టెడ్ బేరిష్ బార్ అయితే వస్తుంది. సో ఎంట్రీ తీసుకుంటున్నాను. 53,200 కాల్ ఆప్షన్ 45 క్వాంటిటీస్ సెల్ చేశాను. యావరేజ్ 100 అయింది కదా. సో 2,500 డివైడెడ్ బై 45 అంటే ఒక 55 పాయింట్స్ పెట్టుకోవచ్చు నేను. 55 ప్లస్ 100 ఓకే 155 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే 155 ప్లేస్ చేశాను స్టాప్ లాస్ అనేది. సో హై కూడా 155 వెళ్ళింది అనుకుంటే ఇది. యాజ్ ఆఫ్ నౌ డే హై 156 ఉందా. ఓకే ఓకే పర్వాలేదు, ఇంకా వెయిట్ చేద్దాము. సో స్టాప్ లో సెంట్రల్ పివట్ పైన టేక్ ప్రాఫిట్ ఏమో 2R ఎక్కడ వస్తుంది, స్టాప్ లాస్ ఒక 80 పాయింట్స్ అనుకున్నాను. టార్గెట్ 160 పెట్టుకోవచ్చు. 160 ఎక్కడికి వచ్చేస్తుంది, లేదంటే నిన్నటి లో దగ్గర పెట్టుకుందాం టార్గెట్ 1:2. ఓకే, ప్రెసెంట్ అయితే 500 రన్ అవుతుంది ప్రాఫిట్. సో డేలో దగ్గరికి వచ్చిన తర్వాత చూద్దాం ప్రైస్ యాక్షన్. డేలో దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుందా మార్కెట్, మళ్ళీ రిజెక్షన్ ఇస్తుందో చూద్దాము. ఒకవేళ డేలో దగ్గరికి వచ్చేస్తే స్టాప్ లాస్ అప్డేట్ చేసేస్తాను కాస్ట్ కి, లేదంటే 3,000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత అప్డేట్ చేసుకుందాము. ప్రెసెంట్ 2,300 ఉంది కదా, 3,000 కానీ 3,500 కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు అప్డేట్ చేసుకుందాం స్టాప్ లాస్. ఇంకొక లాట్ యాడ్ చేసుకుందాం అని ఉంది. సో ఇంకొక లాట్ యాడ్ చేసుకుంటున్నాను. సో టోటల్ 60 క్వాంటిటీస్, యావరేజ్ ఇప్పుడు 55 రన్ అవుతుంది కదా. సో యావరేజ్ ఇప్పుడు 90కి వచ్చింది కదా. సో 90 పెట్టేసుకుంటున్నాను స్టాప్ లాస్. 100కి వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ చేద్దాం. ఓకే, ఐ మీన్ క్లోజ్ చేసి మళ్ళీ 100 కానీ 105 కానీ వచ్చిన తర్వాత యాడ్ చేద్దాము. ప్రెసెంట్ 20 EMA సపోర్ట్ దగ్గర ఉన్నాయి, రెండు కూడా కొంచెం రిస్కీ కాబట్టి 20 EMA సపోర్ట్ దగ్గర ఉన్నాయి. సో స్టాప్ లాస్ అప్డేట్ చేస్తాను, స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకున్నాను, రిస్క్ ఏమి ఉండదు ఇప్పుడు. సో డే హై ఇది కదా, డే హై దగ్గర చూద్దాం ప్రైస్ యాక్షన్. ఒకవేళ 90 హిట్ అయితే ఇక్కడ మళ్ళీ బేరిష్ ప్రైస్ యాక్షన్ లాంటిది ఏమన్నా ఉంటే అప్పుడు ఎంట్రీ తీసుకుందాము. ప్రెసెంట్ 90కి వస్తుందని చెప్పి అనుకుంటున్నాను, ఇంకా రావట్లేదు. ఇంకొక 30 పాయింట్స్ ఉన్నాయి. 61 90కి వస్తే ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకుందాం. ఓకే, సేమ్ 53,200 తీసుకుంటాను, అంటే 100 కాదు 105 కానీ లేదంటే 110కి వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుందాము. లేదంటే ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఈ సెకండ్ క్యాండిల్ లో దగ్గరకు వచ్చిన తర్వాత అయితే బెస్ట్ స్టాప్ లాస్ ఒక 80 పాయింట్స్ పెట్టుకున్నా ఈజీగా 160 పాయింట్స్ అనేది హిట్ అయిపోతుంది. 25కి వచ్చింది ప్రాఫిట్, 45 లో కూడా బ్రేక్అవుట్ అయిపోతుంది. మనం ఎనీహౌ స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి పర్వాలేదు. సో మార్కెట్ ఈ కిందకు వస్తే
అప్పుడు ఎగ్జిట్ అవుదామో, లేదంటే ప్రైస్ యాక్షన్ చూద్దాం. డేలో నుంచి మళ్ళీ మార్కెట్ అగ్రెసివ్గా రివర్స్ అయితే మనకి లాస్ కూడా రావచ్చు. ప్రెసెంట్ 2600 2700 రన్ అవుతుంది. డేలో సపోర్ట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తాయి కదండి ఇప్పుడు. డేలో ఉంటే ఉండొచ్చండి. ఎందుకంటే డేలో ఫస్ట్ అది ఇంపల్సివ్ క్యాండిల్ అంటారు దీన్ని. ఒక్క క్యాండిల్లోనే ఇంత పెద్ద మూమెంట్ జరిగింది కదా. సో డేలో అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు. అండ్ వైట్ సిపిఆర్ అప్పుడు డేలోస్ డే హైస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రిజెక్షన్ ఏరియాస్. సో ఇక్కడ చూడాలి ప్రైస్ యాక్షన్ ఏమైనా బుల్లిష్ అయితే మేబీ పైకి వెళ్ళొచ్చేమో, లేదంటే ఒక్కొక్కసారి బ్రేక్అవుట్ అయ్యి ఫేక్ బ్రేక్అవుట్ లాంటివి చూపిస్తాయి. ఫేక్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. రియల్ బ్రేక్అవుట్ అవుతాను కదా, అయితే అవ్వచ్చు. బట్ స్టిల్ మనం ఈరోజు సిపిఆర్ వైట్గా ఉంది కాబట్టి డేలో అనేది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంటుంది. అండ్ నిఫ్టీ కూడా డేలో చాలా ఇంపార్టెంట్ సపోర్ట్. ప్రెసెంట్ మన ప్రాఫిట్ అయితే 3500 దగ్గరగా వచ్చింది. సో రిస్క్ అయితే ఏం లేదు కాబట్టి మనం సేఫ్ అయితే అయ్యాం. ఓకే, మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంది కదా, అప్ అండ్ డౌన్స్. అందుకే ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బుక్ చేసుకోండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే ఓకే, డేలో ఇంపార్టెంట్ సపోర్ట్ కదా. సో అక్కడ నుంచి ఏమైనా ప్రైస్ యాక్షన్ చూద్దాము. మళ్ళీ బులిష్నెస్ అయితే అలాంటప్పుడు ఇది స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ప్రెసెంట్ ఆల్మోస్ట్ 4000కి వచ్చింది కాబట్టి, లేదంటే ఒక పని చేద్దాము. 28 డే ట్రేడ్ అవుతుంది కదా, ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను, ట్రైల్ చేసుకుంటున్నాను. 48 పెట్టుకున్నాను. 48 కానీ 50 కానీ వస్తే క్లోజ్ చేస్తాను 60 క్వాంటిటీస్ అనేవి. టైం కూడా ఆల్మోస్ట్ 10 అయింది, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి సో హోల్డ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్ గా డేలో నుంచే సపోర్ట్ అనేది వస్తుంది. క్లోజ్ చేస్తాను 4003 ఇస్ ద టుడేస్ ప్రాఫిట్. ఆల్మోస్ట్ డేలో దగ్గరికి వస్తుంది కదా, సో అందుకు. సో 10 ఎంట్రీ ఎందుకు తీసుకున్నాము, నేను ఆల్రెడీ ప్రీ అనాలిసిస్ వీడియోలో చెప్పాను కదా, నిన్న యూట్యూబ్ వీడియోలో కూడా చెప్పాను. సిపిఆర్ అనేది వైడ్ గా ఉన్నప్పుడు సిపిఆర్ ఇంపార్టెంట్ రిజెక్షన్ ఏరియా అని. సో అక్కడ నుంచి షార్ట్ ఎంట్రీ తీసుకున్నాము. కాకపోతే కొంచెం కైండ్ ఆఫ్ రిస్కీ అనుకోవచ్చు, ఎందుకంటే ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ పైన పెట్టుకుంటే 135 అంటే 260 పాయింట్స్ వరకు వెయిట్ చేయాలి. కానీ డేలో వరకు 200 పాయింట్స్ వస్తున్నాయి. కానీ మన ప్లస్ పాయింట్ ఏంటంటే మనం కొంచెం అంబిషన్ ఎంట్రీ తీసుకున్నాం. క్యాండిల్ క్లోజ్ అవ్వకముందే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. సో హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ సెంట్రల్ ప్యూర్ పైన పెట్టుకున్నాము. సో ఇప్పుడు మనకి 1:2 ఆల్మోస్ట్ వచ్చినట్టే. అకార్డింగ్ టు ఆప్షన్స్ అయితే ఇంకా రాలేదు, అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే అయిపోయింది. సో అందుకు క్లోజ్ చేసుకోవడం బెస్ట్. ఆప్షన్ బయింగ్ తీసుకుని ఉంటే ఆల్మోస్ట్ 100-150 పాయింట్స్ అయితే ప్రాఫిట్స్ వద్దును. బట్ రిట్రేస్మెంట్ రేట్ కదా, ఆప్షన్ సెల్లింగ్ ఒక్కొక్కసారి మార్కెట్ సైడ్ వేసుకుంటే ఆప్షన్ సెల్లింగే అడ్వాంటేజ్ ఉంటుంది. సో డన్ ఫర్ ది డే. ఆల్మోస్ట్ నిన్నైతే 4700, ఈరోజు 4000 కదా, టోటల్ 8700 ఈజ్ దిస్ వీక్స్ ప్రాఫిట్. అండ్ రేపు హాలిడే కదా, గాంధీ జయంతి, రేపు మార్కెట్ ఉండదు. సో సీ యూ ఆన్ థర్స్డే గైస్, బై. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు. టైం 3:30 అయింది, మార్కెట్ క్లోజ్ అయింది. ఏమైంది, డేలో ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పాం కదా. సో ఇక్కడ కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చింది, బట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫేక్ బ్రేక్అవుట్ కూడా ఇచ్చింది. సో వైట్ సిపిఆర్ డేస్ 2 ఛాన్సెస్ ఉంటాయి. అయితే అక్కడి నుంచి సపోర్ట్ ఉండొచ్చు, లేదంటే ఫేక్ బ్రేక్అవుట్ ఉండొచ్చు. సో ఈ రోజు ఫేక్ బ్రేక్అవుట్ అయింది, డేలో బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరినీ ట్రాప్ చేసింది. ట్రాప్ చేసినా సరే మార్కెట్ అంత పైకే మూవ్ అవ్వలేదు, జస్ట్ కన్సల్టేషన్ ఫేస్ తీసుకుంది అంతే. ఎన్ని పాయింట్స్ మూవ్ అయ్యాయి డేలో దగ్గర నుంచి? మహా అయితే ఒక 240 పాయింట్స్ మూవ్ అయ్యాయి అంతే. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయింది. ఇమీడియట్ గా మార్కెట్ బ్రేక్అవుట్ అవగానే ట్రాప్ చేసి ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఇక్కడ నుంచి అగ్రెసివ్ గా పైకి ఏం వెళ్ళలేదు కాబట్టి మనకి, మన ఎగ్జిట్ చేసిన ట్రేడ్ అయితే 0 వరకు అయితే వెళ్ళింది. సో మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఏంటి, 53,200 కాల్ ఆప్షన్ కదా. 53,200 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇది హిట్ అవ్వలేదు కాబట్టి మనకి 0 వరకు అయితే వెళ్ళింది. ట్రైలింగ్ స్టాపర్స్ ఎవరైనా 100 వరకు పెట్టుకొని వెయిట్ చేసి ఉంటే ఇంకొక 1200 వద్దును. బట్ నేను ఎగ్జిట్ చేసిన పాయింట్ ఆఫ్ టైంలో టైం అయితే 10 o'clock అయింది. సో 10 o'clock తర్వాత మార్కెట్ వాలిటాలిటీ ఏదన్నా ఉండొచ్చు, ఏదన్నా ఎప్పుడన్నా జరగవచ్చు. కాబట్టి ఆల్మోస్ట్ 1:2 అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ కూడా అయిపోయింది కాబట్టి 4000 అయితే క్లోజ్ చేసాము. సో ఎవరైనా సరే హోల్డ్ చేయాలి, నేను ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కాస్ట్ పెట్టుకోండి. ఓకే, 1:2 అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయిపోయినా సరే కాస్ట్ పెట్టుకుంటే మనకి అట్లీస్ట్ ప్రాఫిట్స్ రాకపోయినా బ్రేక్ ఈవెన్తో ఉంటాం. ఓకే, అది అయితే ఫాలో అవ్వండి. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్లో
ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి మార్కెట్ కొంచెం క్రాష్ వచ్చింది కాబట్టి మేబీ దట్ క్యాన్ బి సప్లై జోన్. సారీ, రేపు అంటే రేపు కాదు, ఫర్ కమింగ్ థర్స్డే. అండ్ 20 MA ఆన్ డైలీ టైం ఫ్రేమ్ చూసుకోండి బ్యాంక్ నిఫ్టీలో. డైలీ టైం ఫ్రేమ్లో 20 MA ఇక్కడ ఉంది కదా, సో ఈ లెవెల్ అనేది సపోర్ట్ కింద ఉండొచ్చు. అండ్ ఇది చేంజ్ అవుతూ ఉంటుంది 20 MA అనేది. మార్కెట్ చూస్తూ ఉండండి. నిఫ్టీకి అయితే ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ క్రాష్ జరిగింది ప్రీవియస్ సెషన్లో. సో చూద్దాము మార్కెట్ రేపు ఉంటే ట్రెండింగ్ ఉండొచ్చు అనుకుంటా. సిపిఆర్ ఆల్ 3 CPRs కూడా దగ్గరగా ఉన్నాయి. సో ట్రెండింగ్ డౌన్ ట్రెండ్ అవ్వచ్చా లేదంటే అప్ ట్రెండ్ అవ్వచ్చా అంటే యాజ్ ఆఫ్ నౌ వ్యూ ఏంటంటే మార్కెట్ డిసెండింగ్ సిపిఆర్స్ ఫామ్ అవుతుంది కాబట్టి ట్రెండ్ అనేది బేరిష్గా ఉంది. సో ఈ లెవెల్ S1 పివోట్ అండ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ మేబీ కిందకి రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవ్వచ్చు. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ థర్స్డే. అండ్ ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కూడా డైలీ టైం ఫ్రేమ్ మార్క్ చేసుకున్నాం కదా. బ్యాంక్ నిఫ్టీలో మార్క్ చేసుకున్నాము, నిఫ్టీలో కూడా చూద్దాం ఒకసారి. నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ ఉంది. సో 20 MA డైలీ టైం ఫ్రేమ్ ఇది ఇంపార్టెంట్ లెవెల్. సో మార్కెట్ ఇక్కడ నుంచి లాంగ్ రన్ జరిగింది కదా, సో ఇది ఏమైనా సపోర్ట్ ఇస్తే ఇవ్వచ్చు ఫర్ కమింగ్ డేస్. ఒకవేళ ఇస్తే ఆ లెవెల్ కూడా ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి అంతే.